ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని మీరు అక్కడ లేసేస్తారు. లేచి వెళ్ళిపోయేటప్పుడు మీకు తెలియకుండా కడుపు నొప్పి ఎక్కువ అయిపోయి అక్కడే కూర్చొని మీకు అది కూడా మోషన్ అయిపోతుంది. ఏమండి ఇది ఏమన్నా నాకు క్యారెక్టర్ అండి ఇది స్కూల్లో అమ్మాయి మీరు, ఓకేనా? సో ఏంటంటే మీరు మంచి టాపర్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బాగా చదువుతారు, చాలా టాలెంటెడ్ అమ్మాయి. ఎవరు? నేను రాధా. దట్ ఈస్ రాధా. రాధా గారు మీరు చాలా బాగా చదువుతారు, చాలా బాగా చదువుతారు. ఎగ్జామ్స్ లో ఎప్పుడు 90 మార్క్స్ స్కోర్ చేస్తారు, 100కి 90 మార్కులు స్కోర్ చేస్తారు మీరు. మీ క్లాస్ లో ఇదన్నా పోయే వరకు మంచి క్యారెక్టర్ లేకుంటే ఇది కూడా మధ్యలో ఏమన్నా? లేదండి, ఇది మంచి క్యారెక్టర్ అండి, ఇది మంచి క్యారెక్టరే. సో మీ క్లాస్ లో మీతో పాటు చుయి అనే ఒక అమ్మాయి ఉంటది. అమ్మాయి పేరు చుయి. చైనా నుంచి వచ్చింది అమ్మాయి. అమ్మాయి పేరు చుయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హలో ఎవరు? వణకం మేడం. వణకం మేడం. వణకమా? నాకు అర్థం కాలేదు సార్. ఎవరు మీరు? என் பேர் நீலிமா மேடம். நான் சென்னையில இருந்து கால் பண்றேன். బాబీ పిలుసు. విష్ణు రే బాబీ రా. హలో మేడం. ఏ రాలే, తొందరగా రా. బాత్రూమ్ లో లేచి రాలే. బాత్రూమ్ లో ఉన్నాడు ఎప్పుడు? బాత్రూమ్ ఏమన్నా అగ్రిమెంట్ తీసుకున్నావా? ఒరే చెప్పండి. மேடம் நாங்க சென்னையில இருந்து கால் பண்றோம், சன் டிவி சேனல்ல இருந்து. அமேசிங். சேனல்? சன் டிவி சேனல் மேடம். சன் டிவி. ராதிகா மேடம் பேசுறது. ராதிகானே. தமிழ்ல பேசுங்க மேடம். తమిళ రాదు మాకు, తెలుగులోనే మాట్లాడాలా. ఓ அப்படியா? உங்க புள்ள இருக்காளா? విష్ణు సార్ இருக்காளா? విష్ణు ఎవరో నిన్ను అడుగుతాను, ఫోన్ చేసిరా. ఓలే ఏమాడ పెత్తనాలు చేస్తానావులే సుగిలోడా? నాకు పిచ్చి కోపం వస్తుందిలే. ఉండండి, అయిపోయి సోకులు చేసుకుంటాడు. நீங்களே பேசுங்க மேடம். ராதிகா மேடம் நீங்க தானே? உங்களுக்கு தமிழ் தெரியாதா? రాదు. என்ன లాంగ్వేజ్ தெரியும்? తెలుగు மட்டும் தான் தெரியுமா? తెలుగు ఒకటే వస్తుంది. ఎవరు రారో పెద్దబా నీకు బాగా వస్తాయిలే, ఎలా పాల లేకుండా ఇద్దరు మీకు. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. நாங்க சென்னையில இருந்து கால் பண்றோம். we are calling from chennai. చెన్నై. సన్ టీవీ ఛానల్. ఓహో సన్ టీవీ. అదే ఒక 1 మినిట్. ఓకే. సన్ టీవీ అంటే ఇక్కడ జెమినీ టీవీ, అక్కడ సన్ టీవీ. ఏమి వస్తే ఏమి లే, దాంట్లోకి ఇంకా సేమ్ జెమినీ లాగే. హలో. హలో சொல்லுங்க. தமிழ் தெரியுமா உங்களுக்கு? ಸ್ವಲ್ಪ కొంచెం కొంచెం. అది కన్నడలో? అది కన్నడ మిక్సింగ్. సరే, తెలుగులో పేసలామా? తెలుగులో మాట్లాడింది మీ పుణ్యం వస్తుంది. సరేమ్మా, నా పేరు నీలిమా. మేము సన్ టీవీ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నామమ్మా. మీరు తెలుగు చాలా బాగా స్పష్టంగా బాగా అందంగా మాట్లాడుతున్నారు. మాకు అన్ని లాంగ్వేజెస్ తెలుసమ్మా. సూపర్. మీరు రీసెంట్ గా శివంగి సీరియల్ లో యాక్ట్ చేశారు కదమ్మా, మేము చూసాము. చూసాం, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ. ఏంటమ్మా కానీ మీరు డబ్బింగ్ మీ వాయిస్ లేదేంటి, వేరే ఎవరో మాట్లాడినట్టున్నారు? అది నాకు తెలియదు. నేనైతే మాట్లాడినాను. నేనైతే మా డైలాగ్స్ అన్ని చాలా బాగా చేసినారమ్మా. డైలాగులన్నీ చెప్పినాను. అదన్నీ ఓకే. ఆ డబ్బింగ్ ఎందుకలా పెట్టారో ఏమో నాకు తెలీదు. అంటే అమ్మ వాయిస్ సూట్ కాలేదేమో. నా వాయిస్ సూపర్ ఉంటుంది. అవునమ్మా, మీ వాయిస్ చాలా బాగుంటది. మీ వాయిస్ కోసమే ఇప్పుడు మేము మెయిన్ గా కాల్ చేసినాము. చూడు, చెప్పండి ఇంకొకసారి. ఏంటంటే ఇప్పుడు మేము సన్ టీవీలో పంచతంత్ర కథల్లాగా ఒక షో చేస్తున్నాము.
వందలు వస్తూనే ఉంటాయి కదండి ఎపిసోడ్స్. అవునవునండి, ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క స్టోరీ వస్తుంది కదా, అట్లా తీస్తున్నాం అనమాట. అది వచ్చి జనవరి నుంచి టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మేము మంచి మంచి టాలెంట్ ని వెతుకుతున్నాము. సో అందులో మాకు శివంగి సీరియల్ ద్వారా మీ కాంటాక్ట్ దొరికింది. యూజువల్ గా మనకి ఏంటంటే ఈ పంచతంత్ర కథల్లో కార్టూన్స్ పెట్టి తీస్తారు కదమ్మా, కానీ ఈసారి మనం నార్మల్ యాక్టర్స్ ని పెట్టి తీస్తున్నాం. చిన్న చిన్న స్టోరీస్ లాగానే మనకు ఎప్పుడు తెలిసిన నీతి కథలు ఇట్లాంటివే ఉంటాయి. చిన్న చిన్న ఒక 10 minutes 15 minutes రోల్ లాగా ఉంటది, బట్ చాలా మంచి మంచి స్టోరీస్ ఉంటాయమ్మా. టోటల్ వచ్చి 3 ఉన్నాయి అట్లాంటి స్టోరీస్. సో మీరు దానికి టోటల్ గా ఏంటంటే యాక్షన్ రియాక్షన్ అంటారు. అందులో ఏంటంటే మీరు ఫస్ట్ 2 స్టోరీల్లో మంచిగా యాక్టింగ్ చేయాలి. 3rd స్టోరీలో ఏమంటే రియాక్షన్ ఎక్కువ ఉంటది. సో అదేంటనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ 2 స్టోరీల గురించి ఫస్ట్ మీరు వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. తర్వాత మనం నెక్స్ట్ ఏమేమి మాట్లాడాలో అదంతా మాట్లాడుకుందామమ్మా. ఓకేనా? 3 రోజుల్లో లో ఫస్ట్ కథలో ఏంటంటే మీరు చాలా రిచ్ లేడీ అనమాట. రిచ్, బాగా డబ్బులు ఉండేవాళ్ళు అనమాట. మీరు బాగా రిచ్ గా ఉంటారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఒక రోజు బయటకు వెళ్తుంటారు మీ సొంత కార్ లో. మంచి కార్ అంతా ఉంటది మీకు. కార్ లో ఒక డ్రైవర్ ని హైర్ చేసుకుంటారు. డ్రైవర్ తో మీరు ఎక్కడికో బయటకు వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు మీకు ఎక్కువ ఆకలి వేస్తుంది. అవును, చాలా ఆకలి అవుతుంది అనమాట, ఏదైనా తినాలని. కానీ దగ్గరలో రెస్టారెంట్స్ అంతా ఏమి ఉండవు, బట్ మీకు చాలా ఆకలి అవుతుంది. ఎలాగైనా తినాలి ఏంటి అని చూస్తుంటే, సరే అట్లే వెళ్తుంటే చాలా దూరంలో వరకు రెస్టారెంట్స్ ఏమి రావు. అందుకని అలాగే చూస్తుంటే దారిలో మీకు ఒక ఫంక్షన్ హాల్ కనిపించింది. ఓకేనా? ఆ ఫంక్షన్ హాల్ కనిపించినప్పుడు అక్కడ మంచి ఫంక్షన్ ఏదో జరుగుతోంది, మంచి పెళ్లి లాగానో సమ్ ఫంక్షన్ ఏదో గ్రాండ్ ఫంక్షన్ జరుగుతోంది. సరే మీరేమనుకుంటారు, ఇంక ఆకలి అవుతుంది కదా, ఇంతసేపు మనం ఉండలేము, సరే అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమన్నా. అంటే అమ్మకి అప్పుడు ఏమైనా షుగర్ ఉంటుంది, బెల్లము అంటే చెప్పుతా కొడతా నా కొడక, చిన్న కొడక. అంటే ఆకలి ఎవరికైనా ఇస్తుందిలే. ఇప్పుడు నీ పెళ్ళం ఆకలి 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 అంటది, ఆ షుగర్ ఉందా? నువ్వు ఆకలి ఆకలి చిప్స్ అవి ఇవి పెట్టుకొని తింటావే, చించుకుంటావు, నీకుందా షుగర్? నోరు మూసుకొని క్యారెక్టర్ లో షుగర్ ఉంటదా? తర్వాత చెప్తామమ్మా మీకు షుగర్ ఉంటుందా బీపీ ఉంటుందా అనేది. ఓకేనా? మీరు వచ్చి ఆ ఫంక్షన్ చూడంగానే అక్కడికి వెళ్దామని అనుకుంటారు. మీ డ్రైవర్ తో చెప్తారు ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళమని చెప్పి. కార్ అటు తీసుకొని ఆయన అక్కడికి వెళ్ళి డ్రాప్ చేస్తారు. వెళ్ళంగానే మీరు ఫస్ట్ భయపడతారు, ఇక్కడ లోపలికి రానిస్తారో లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో వాళ్ళకి తెలియదు కదా. బట్ ఏమంటే ఆశ్చర్యంగా వాళ్ళు మిమ్మల్ని లోపలికి రమ్మంటారు అనమాట, తెలిసిన వాళ్ళలాగా. మీరు అనుకుంటారు ఏంటి ఇట్లా నన్ను పిలుస్తాను, మీరు బాగా రిచ్ గా అంతా ఉంటారు కదమ్మా. సో మీరు వాళ్ళు ఇన్వైట్ చేసిండే వాళ్ళేమో అనుకొని మిమ్మల్ని గౌరవంగా వాళ్ళు ఆహ్వానిస్తారు లోపలికి రమ్మని. సంతోషంగా పోనీ మనం చెప్పకపోయినా ఎవరో తెలియకపోయినా లోపలికి రమ్మంటున్నారు అని చెప్పి సంతోషంగా లోపలికి వెళ్తారు. వెళ్ళేసి మీ డ్రైవర్ ని ఫంక్షన్ లోపలికి నువ్వు వెళ్ళి లోపలికి కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను, తెలిసిన వాళ్ళతో మాట్లాడేసాను మీరు అంటారు. ఓకేనా? అట్లా చెప్పిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ హాల్ ఒక సైడ్ జరుగుతూ ఉంటుంది, ఇంకొక డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. ఆ డైనింగ్ హాల్ దగ్గరికి మీరు వెళ్తారు సైలెంట్ గా. చూద్దాం, ఆకలి వేస్తుంది, మీకు ఏం చేయాలో తెలియదు, సరే మీరు అట్లా వెళ్తారు, ఏం జరుగుతుందో చూద్దామని డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ వచ్చి భోజనాలు అంతా అరేంజ్ చేస్తుంటారు. మంచిగా భోజనాలు అరేంజ్ చేస్తున్నారు, బట్ ఇంకా జనాలు ఎవరు వచ్చిండరు, ఎందుకంటే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది లోపల. ఫస్ట్ పంతి వాళ్ళు జస్ట్ వడ్డీ అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు అనమాట, ఆకులంతా. మీరు సరే మనం ఎవరు లేరు కదా, ఎట్లా మనం తినేసి కొంచెం వెళ్ళిపోదాము, ఎవరు చూస్తారులే అనుకొని మీరు వెళ్ళి కూర్చుంటారు అనమాట. కూర్చోగానే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత, అతిథులు వచ్చిన తర్వాత వడ్డించాలి కదమ్మా, ఒక్కరైనా ఇద్దరైనా. సో వాళ్ళు మీకు కూర్చోమని చెప్పి మొత్తం భోజనం అంతా వడ్డిస్తారు. మీరు మంచిగా సరే బాగుందని చెప్పి ఫుడ్ అంతా బాగా తింటారు. తిని బాగా తింటుంటారు. తిన్న తర్వాత మీకు కాసేపు తర్వాత లైట్ గా కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? వినంటమ్మా, చాలా బాగుంటుంది ఇది, మంచి నీతి ఉండే కథ, మీ వల్ల నలుగురికి మేలు జరిగే ఒక గొప్ప కథ ఇది. నీతి జరుగుతుందంటే మేము తలకాయలు ఉన్న ఇంటర్వ్యూలు కూడా పీక్కుంటాం. వినంటమ్మా, సో మీకు వచ్చి మంచి తక్కువని కడుపు నొప్పి వస్తుంది. ఏంటిది స్టమక్ అప్సెట్ అవుతుంది ఏంటి అని అనుకుంటారు. బట్ మీరు సరే తొందరగా తినేసి లేసి వెళ్ళిపోదాంలే ఏముంది అనుకుని తినేసరికి మీకు సడన్ గా కడుపు బాగా పట్టేసినట్టు అయిపోయి చాలా కడుపు నొప్పి వస్తుంది. మీకే తెలియకుండా మీరు గ్యాస్ రిలీజ్ చేసేస్తారనమాట, అంటే మీరు పిత్తుతారు. ఓకేనా? వినండి అమ్మా, గట్టిగా పిత్తేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారు ఏంటి, ఏమో
తింటున్నారు కదా అని వాళ్ళు గమ్మున ఉండిపోతారు. సరే తినేసి వెళ్ళిపోదాం అనేసరికి మీకు కడుపు నొప్పి చాలా ఎక్కువైపోయి లేచి వెళ్ళేటప్పుడు అక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. కాదండి సరిపడదు. కాదండి, ఒక 1 minute అండి. ఆ జనాల్లో నేను బాంబులు పిట్టుకుంటూ వాంతులు జనాలు చేసుకుంటూ యాక్చువల్లీ అప్పటికి ఎక్కువ మంది ఉండరు, ఓన్లీ వడ్డించే వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు మా మాత్రమే. అత్తకు బాత్రూమే రాదండి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకలేదు. చూసుకోమ్మా చాలు కానీ బాత్రూమ్ రాదంట. చూసినావా నువ్వు బాత్రూమ్ రాకోకుంటే వాళ్ళు నేను పైకి పోయిండు. క్రానిక్ కాన్స్టిపేషన్. నోరు మూసుకోండి, బాగానే ఉన్నారే. చెప్పండి. షుగర్ పేషెంట్, బాత్రూమ్ పేషెంట్ అని చెప్పుకుంటూ. అదంతా ఏం లేదు. ఓకే అండి, చెప్పండి. మీకు కడుపు పట్టేసి మీరు చాలా మంచిగా యాక్ట్ చేస్తారమ్మా. కడుపు కడుపు పట్టేసినట్టు పట్టేసింది అయితే చాలా బాగా చేస్తున్నారు. గట్టిగా పిట్టుతారు, తర్వాత ఒకసారి వాంతులు యాక్ట్ చేయండి అత్త. వచ్చేస్తాయి. అత్త ఒకసారి నడుము పట్టేసినట్టు అంటే మీకు కూడా ఎన్నో పిత్తుల మీద ఉంది మీకు కూడా. అది కూడా చెప్పమా. అనీమియా ఇస్తే కూడా ఎట్లా యాక్ట్ చేయాలో నీకు వచ్చాని. అనీమియా కాదు అదే ఎడిమా. ఎడిమా ఇస్తే కూడా ఎట్లా యాక్ట్ చేయాలో నీకు వచ్చు కదా. చెప్పేది వినండి. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి సరే వెళ్ళిపోదాము, మనకి ఏదో స్టమక్ అప్సెట్ అయినట్టుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని మీరు అక్కడ లేసేస్తారు. లేచి వెళ్ళిపోయేటప్పుడు మీకు తెలియకుండా కడుపు నొప్పి ఎక్కువ అయిపోయి అక్కడే కూర్చొని మీకు అది కూడా మోషన్ అయిపోతుంది. ఏమండి ఇది ఏమన్నా నాకు క్యారెక్టర్ అండి ఇది? ఆడంతా కంపులేసి ముక్కులు మూసుకొని జనాలంతా పరిగెత్తుతారండి, నన్ను ఎవరు పట్టించుకుంటారు? చెప్పండి వినండి. అక్కడే మీరు మోషన్ అంతా మీకు అక్కడే అయిపోతుంది. అక్కడ క్లీన్ చేసే వాళ్ళందరూ చూసి మేము వడ్డించిన ఆకులు ఎత్తేదానికి వచ్చినామా, ఇది ఎత్తేదానికి వచ్చినామా అన్నట్టు వింతగా చూస్తారు మిమ్మల్ని. ఏంటి ఇట్లా చేసుకోండి. సో ఇదంతా జరిగే టైంకి ఫంక్షన్ అంతా అయ్యి భోజనాలకు అందరూ డైనింగ్ హాల్ లోకి వస్తారనమాట. వచ్చినప్పుడు మీరు అట్లా ఉండడం చూసేసి ఎవరు ఈమె ఎందుకు ఇట్లంతా చేసుకుంది, ఏంది ఇట్లా అయిపోయింది అనేసి చూస్తారు. చూసినప్పటికీ అందరూ ఎవరు ఈమె మాకు తెలుసు, మీకు తెలుసు కాదే ఎవరు అని. అంతలో తెలుస్తుంది ఫుడ్ లో ఏదో సాంబార్లోనో దేంట్లోనో బల్లి పడి ఉంటది. ఆ ఫుడ్ మీకు తెలియకుండా మీకు వాళ్ళు వడ్డించింటారు, తిన్నారు. సరేనా? తిన్నందుకు మీకు అట్లా అయింది కదా. సో వీళ్ళందరూ అప్పుడు ఏమనుకుంటారు, మనం ఫస్ట్ వచ్చి కూర్చొని తింటే మనం ఇంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యేది, మనం అందరికి ఏమైండేదో. ఎవరో ఈమె ఎవరికి తెలియనామైనా సరే ఇక్కడికి వచ్చి తినింది, ఈమె వల్ల మనకందరికి మంచి జరిగిందని చెప్పి మీరు వెళ్ళండి అమ్మా, మీరు బాత్రూమ్కి వెళ్ళండి, థ్యాంక్స్ అమ్మా మీ వల్ల మేము రక్షపడినాము, మాకేం ఇబ్బంది లేకుండా మేము తప్పించుకున్నాం అని చెప్పి మీరు కష్టపడినా గానీ మీరు నలుగురికి ఇక్కడ మంచి చేసినారనమాట. ఓకేనా? కానీ మీకు చాలా అవమానం అయిపోతుంది అందరి మధ్యలో. ఏంటి ఇట్లా గలీజ్ చేసేసుకున్నాను, ఇట్లా అయిపోయింది అని చెప్పి దిగులుగా లేచి బయటకు వచ్చేస్తారు. ఫంక్షన్ అంతా అయిపోయి డ్రైవర్ బయటకు వస్తాడు. ఒక్క సెకండ్ చెప్పండి. కాదు తిక్కపోకి ఆ మాత్రం చీర కట్ చేసుకుంటావా? నీవు చెప్పే మాటలకే పక్కన పెట్టు అంటాను. అప్పటి నుండి పని చేసేటప్పుడు ఒక పని మీద చెయ్యాలా, అది పక్కన పెట్టు. అంత అర్జెంట్ మళ్ళా చేసుకోవచ్చు. హలో, అత్తకి బాత్రూమ్ రాకుండా ఎనిమా ఇస్తారని చెప్పు వాళ్ళకి. ఎనిమా ఆపద్దు ఇచ్చినారు. ఎన్నిసార్లు మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మీకు గుర్తుండదు. ఒకసారి ఇచ్చినారులే, ప్రతిసారి ఇస్తారు. ఇప్పుడు ఎన్నిసార్లు అడ్మిట్ అయినారు? అమ్మానండి అమ్మా, మీరు ఒకసారి 2 సార్లు అయితే కథ వినుకుంటా మా అత్త చీర కట్ చేసుకుంది. అంటే ఇక్కడ కాదండి, ఉండిపోతే పోనీ పట్టు చీర, అది కూడా ఉండాలి. ఆ మాత్రం ఓ పని చేసేటప్పుడు ఇంకో పని చేయకూడదు అని. అంతేగా. అయినా ఈ పాప పొద్దున్న నుండి కట్ చేస్తా అంటే ఒకసారి కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసేసరికి కట్ చేసేవే. అందుకే ఏకాగ్రత ఉండాలా అనేది. మా అమ్మ బాగా సూట్ అవుతుందండి ఇట్లా పంచతంత్రాలకి. అవునండి. మీకు ఇంకొక విషయం చెప్తా, ఇది కూడా ఉంది ఒకటి పంచతంత్రాలకి. మీకు నలుగురికి మంచి చేస్తారు కానీ మీకైతే బాధ ఏంటి ఇట్లా చేసినాను, గమ్మున ఇంటికి వెళ్ళిపోతే సరిపోయిండేది, లేదా ఇంకొంచెం ముందుకు వెళ్ళి రెస్టారెంట్స్ వచ్చేవి కదా, గమ్మున తినిండొచ్చు, ఫ్రీగా వచ్చిందని చెప్పి ఇక్కడ వచ్చి తినడానికి వచ్చినామే, మనకేంటి ఇలా అయిందని చెప్పి ముందరికి మీరు అట్లే బాధగా వెళ్ళిపోతారనమాట. ఇది ఫస్ట్ స్టోరీ. ఇందులో ఆ ఎపిసోడ్ అయిన తర్వాత నీతి అని వస్తది. ఏమంటే ఆ నీతి, ఆశకు పోతే గోసిలో రాయి. ఏమంటే ఆ నీతి, ఆశకు పోతే గోసిలో రాయి అదనమాట. అంటే అప్పటికి నేను ఆశకు పోయి నాకు గోసులో రాయబడింది అంటాం. పోకండి కంగు తింటారని మీకు అర్థమవుతుంది ఆ విషయం. అప్పుడు జనాలంతా నేను ఒక తిక్కబోకి అయిపోతాను. కాదండి, ఇంకొక సామెత నేను కూడా యాడ్ చేస్తాను, మీరు ఏమైనా అట్లా వేసుకుంటారా దాంట్లో? చెప్పండి. పరిగెత్తుతూ ఆడుకో పాప. ఒకసారి పరిగెత్తుతూ ఆడుకో పాప,
దొరికిన దానిలో అంతా తినేకపోద్దు పాప అని. పరిగెత్తద్దు పాపోడా, ఉండు దొరికిందంతా తాగద్దు పాపోడా. ఏమండి ఓకేనా? సామెత సూట్ అవుతుంది. బాగుందండి, చాలా బాగుంది. బట్ మెయిన్ నీతిలో మనం ఇట్లా రాస్తాం, ఆశకు పోతే గోసిలో రాయి. ఇది తమిళ్లో నేను మీకు తర్వాత ఎట్లా రాస్తారని నేను మీకు తర్వాత చెప్తాను. తెలుగులో మీకు అర్థం అవడానికి. క్యారెక్టర్ పెట్టేసినావు కదా, తమిళ ఛానల్లో కూడా వస్తారు, తెలుగు ఛానల్ కాకుండా. ఒక రోల్ చెప్తాను, అందులో మీకు కంప్లీట్ మీరు రియాక్టింగ్ ఉంటుంది అనమాట. ఆ గొప్పతనం ఏంటని నేను మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం సెకండ్ స్టోరీ విందాం, ఓకేనా? ఇందులో మీరు ఏమంటే స్కూల్లో ఒక చిన్న రాధిక క్యారెక్టర్, మీ పేరు రాధికానే మీ క్యారెక్టర్ పేరు, స్కూల్లో అమ్మాయి మీరు, ఓకేనా? సో ఏంటంటే మీరు మంచి టాపర్, బాగా చదువుతారు, చాలా టాలెంటెడ్ అమ్మాయి. ఎవరు? నేను రాధా. రాధా గారు మీరు చాలా బాగా చదువుతారు, చాలా బాగా చదువుతారు. ఎగ్జామ్స్ లో ఎప్పుడు 90 మార్క్స్ స్కోర్ చేస్తారు, 100కి 90 మార్కులు స్కోర్ చేస్తారు మీరు. ఇదన్నా పోయే వరకు మంచి క్యారెక్టర్, లేకుంటే ఇది కూడా మధ్యలో ఏమన్నా? లేదండి, ఇది మంచి క్యారెక్టర్ అండి, ఇది మంచి క్యారెక్టరే. సో మీ క్లాస్ లో మీతో పాటు చుయి అనే ఒక అమ్మాయి ఉంటది. అమ్మాయి పేరు చుయి. చైనా నుంచి వచ్చింది అమ్మాయి, ఆ అమ్మాయి పేరు చుయి. ఆ అమ్మాయి ఏంటంటే చదవదు, వేరే వాళ్ళ దాంట్లో చూసి కాపీ కొట్టి మంచిగా మార్క్స్ తెచ్చుకునేస్తుంది. మీరు కష్టపడి రాస్తూనే ఉంటారు, ఎగ్జామ్స్ 80-90 మార్క్స్ తెచ్చుకుంటారు. ఆ పిల్ల పక్క వాళ్ళ దాంట్లో చూసి కాపీ కొడుతుంది, మీలాగనే 80-90 మార్క్స్ తెచ్చుకుంటుంది. మీకు ఒక రోజు చిరు ఎత్తుకొని వస్తుంది, ఇదేంది ఇంత కష్టపడి నేను ఇంత న్యాయంగా ఉండి చదివి రాసి కూడా నాకు ఇట్లా మార్క్స్ ఏమో, నేను జస్ట్ మంచి మార్కులు వస్తాను, ఈ అమ్మాయికి ఏందో కాపీ కొట్టి ఇంత బాగా వస్తుంది అని మీకు ఒకరోజు పిచ్చ ఫ్రస్ట్రేట్ అవుతారు అన్నమాట. ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ కోపంలో మంచిగా మందు కొడతారు, పోయి బీర్ కొడతారు, ఓకేనా? బీర్ కొట్టేసి ఈసారి ఈ చదివేది లేదు, పాడు లేదు, ఏంది కష్టపడి రాస్తే ఇంతే నా వాల్యూ, నాకు మాత్రం కాపీ కొట్టి రాయడం రాదా ఏంటి అని చెప్పి నేను కాపీ కొట్టి రాస్తాను. నెక్స్ట్ డే వచ్చి ఎగ్జామ్ కి చదువుకోకుండా నేరుగా పోయి కూర్చొని ఇట్లనే అచ్చు ఏమన్నా చేసుకొని నేనంటే ఏమో చూపిస్తానని చెప్పి మీరు వేరే వాళ్ళ దాంట్లో చూసి కాపీ కొట్టి ఎగ్జామ్ రాసేస్తారు. సో 2 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయి అనమాట. రిజల్ట్స్ వచ్చినాక అచ్చు అనే అమ్మాయి యాజ్ యూజువల్ గా ఎప్పట్లాగే పాస్ అయిపోతుంది మంచి మార్క్స్ తో. ట్విట్ ఏమంటే మీరు ఫెయిల్ అవుతారు. మీరు ఫెయిల్ అయ్యేసరికి మీకు ఆశ్చర్యం అవుతుంది, ఇదేంది నేను బాగా చదివేదాన్ని చదువుకోకుండా కాపీ కొట్టి నేను రాస్తున్నాను, కానీ నేనెందుకు ఫెయిల్ అయినాను ఇట్లా అని మీరు అనుకుంటుంటారు, ఓకేనా? అప్పుడు అచ్చు అనే అమ్మాయి మీ దగ్గరకు వచ్చి వెటకారంగా నవ్వుతుంది అనమాట. నవ్వేసి చెప్తాది, నువ్వు కాపీ కొట్టడం పెద్ద విషయం కాదు తిక్కమొహమా, ఎవరి దాంట్లో చూసి కాపీ కొడుతున్నావు అనేది ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. నేను చూసి రాసే వాళ్ళు బాగా చదివే వాళ్ళు, నువ్వు ఎవరి దాంట్లో చూసి కాపీ కొట్టినావు వాళ్ళే ఒక చింత ముద్దులు, వాళ్ళ దాంట్లో చూసి నువ్వు కాపీ కొట్టినావని మిమ్మల్ని వెక్కిరిస్తుంది అనమాట, ఓకేనా? వెక్కిరిస్తూ ఆ పిల్ల నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది, మీకు కోపం వస్తుంది, బాధే, మీరు గమ్మనుండిపోతారు. ఇది ఒక చిన్న స్టోరీ. ఇందులో నీతి ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. మీరు చిన్నప్పుడు చూసింటారు కదమ్మా పంచతంత్ర కథలు, నీతి కథలు, అలాంటివే ఇవి. మళ్ళీ ఇప్పుడుండే వాళ్ళకి, ఇప్పుడుండే యంగర్ జనరేషన్స్ కి ఇవన్నీ మనం చెప్పియాలి కాబట్టి కార్టూన్స్ ద్వారా కాకుండా మనుషుల్ని పెట్టి మనం ఇట్లాంటివి చేస్తాం అనమాట. సరేనమ్మా, ఇవి 2 క్యారెక్టర్స్ అమ్మా. ఇందులో యాక్టింగ్, మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటేనా వేరే ఏమైనా అడగాలంటే అడగండి అమ్మా, నేను మీకు చెప్తాను. 3వ క్యారెక్టర్ గురించి చెప్తాను. దద్దరిల్లిపోతుంది, అది మీ ఎక్స్పెక్టేషన్ లో కూడా ఉండదు. దద్దరిల్లుతాను నేనేమన్నా నైట్ ఎత్తుకొని పరిగెత్తి చాలా నచ్చుతుందమ్మా ఈ ఒక్క విషయంతో. ఈ 3వ క్యారెక్టర్ ఏదైతే ఉందో దీంతో తమిళ్ సీరియల్ ఇండస్ట్రీలో అడిగి మరి ఇంకొకసారి నుంచి మీతో ఇస్తారు. అదేంటని నేను చెప్తాను మీకు, చెప్పండి. సరే, 3rd రోల్ ఏంటంటే యాక్షన్ లో 2 యాక్టింగ్ అయిపోయింది. ఇప్పుడు 3వది రియాక్షన్. అంటే మీరు ఇప్పుడు శివంగి సీరియల్ లో మంచిగా సూపర్ గా యాక్ట్ చేసినారు, కానీ ఏమి డబ్బింగ్ వాయిస్ మీద పెట్టుకోలే వాళ్ళు. దాంతో మాకు కొంచెం బాధ అయింది. మీ ఫ్యాన్స్ గా మేము మీ వీడియోస్ అన్ని చూస్తాము, మాకు కొంచెం బాధ అయింది. ఎందుకంటే మీ వాయిస్ చాలా న్యాచురల్ గా చాలా బాగుంటుంది, మంచిగా నవ్వుతారు, జాలీగా మాట్లాడతారు. అవునవును, నాకు మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అదేంటే నీ వాయిస్ అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది, వాళ్ళు డబ్బింగ్ పెట్టినారు ఎందుకు అని అడిగినారు. నాకు తెలియదు, అందుకని ఆ వాయిస్ కి ఈసారి మేము ఒక రికగ్నైజేషన్, ఒక గుర్తింపు తేవాలని ఫిక్స్ అయినాం అనమాట. సో ఇందులో ఏమంటే ఈసారి మిమ్మల్ని 3వ క్యారెక్టర్ గా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మిమ్మల్ని పరిచయం చేస్తాం మేము. మీరు అనుకోవచ్చు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే తమిళ్ మాట్లాడాలి కదా, నాకు సరిగ్గా రాదే. అదే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే మీకు ఎక్కువ మాట్లాడేటట్టుగా డైలాగ్స్ ఏమి ఎక్కువ మేము
ఇప్పటికేముండవు, రియాక్షన్స్ మాత్రం ఉంటాయి. అది నేను చెప్పిస్తాను. ఇది బాగా సక్సెస్ఫుల్ అయ్యి మంచిగా మాకు టీఆర్పీ రేటింగ్స్ వచ్చిందంటే తర్వాత మేము మీకు లాంగ్వేజ్ ట్రైనింగ్ అంతా ఇస్తాము. సీరియల్ లో డైరెక్ట్ గా ఆర్టిస్ట్ గా తీసుకుంటాం. ఓకేనా? ఇది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అమ్మా. ఇదేంటంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చెన్నైకి రావాల్సి ఉంటుంది. మీరు ఈ విషయంగా డబ్బింగ్ థియేటర్ కి వస్తారు. సో ఇది కూడా ఏంటంటే ఇది ఒక పెళ్లి ఫంక్షన్ లాగా, ఒక శ్రీమంతం ఫంక్షన్ లాగా జరుగుతూ ఉంటుంది. అయిపోయి ఉంటుంది ఫంక్షన్ అంతా. అక్కడ కూడా భోజనాల సీనే, మంచిగా అందరూ తినేసి. బట్ ఇది మంచి కామెడీగా జాలీగా ఉండి, మంచి విలనిజం ఇట్లంతా ఏమి ఉండదు. జాలీగా మంచిగా పాజిటివ్ గా పోయేసి. మేడం ఒక 1 minute చెప్పండి మేడం. అది నేను ఇప్పుడు మళ్ళీ భోజనాలకు పోయినాను అనుకో, అంత సాహసం చేయలేను. చేస్తే ఆడే మోషన్స్ లేదు లేదు, ఇక్కడ ఏంటంటే ఆ విషయం వల్ల మేమేం చేస్తామంటే మీకు ఏ ఫుడ్ అయితే కంఫర్ట్, లైక్ మీరు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీకు ముద్దపప్పు, ఆవకాయ, మంచి మిరియాలు ఇట్లాంటివే, మిరియాల రసం ఇలాంటివి మేము మీకు అరేంజ్ చేసి ఇస్తాం. మీకు కావాల్సిన కంఫర్ట్ ఫుడ్. ఏంటండి నాన్ వెజ్ ఇవ్వరా? నాన్ వెజ్ కావాలా మీకు? సరే, మీకు ఏ ఫుడ్ కావాలంటే అది మంచిగా మీకు స్టమక్ కి ఏదిగా ఉంటుందో మేము మీకు అది బాగా అరేంజ్ చేసి ఇస్తాం. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏమంటే మీరు తినేసి డబ్బింగ్ స్టూడియోకి రావాలన్నమాట. మీ దీంట్లో ఉండే మెయిన్ 2 స్పెషాలిటీస్ ఉంటాయి. ఒకటి లైవ్ డబ్బింగ్, లైవ్ షూటింగ్. మామూలుగా మీరు ఏం చేసి ఉంటారు, శివంగి సీరియల్ లో మీరు యాక్ట్ చేసేసి మీరు వచ్చేసినారు, తర్వాత మీకు వేరే వాళ్ళు డబ్బింగ్ చేస్తున్నారు, అవునా? రియల్ గానే మేము డైలాగులు చెప్పినాం కదా. డైలాగులు మీరు చెప్పినారు, కానీ మీకు ఒరిజినల్ గా టీవీ సీరియల్ లో వచ్చేటప్పుడు వేరే ఎవరో కదా మాట్లాడినారు. సో అట్లనే ఇక్కడ కూడా ఏమంటే సీన్ అంతా పర్ఫార్మ్ చేస్తారు. ప్యారలల్ గా మీరు ఇటు పక్క డబ్బింగ్ రూమ్ నుంచి మీరు డబ్బింగ్ చెప్తుంటారు అనమాట. మీరు డబ్బింగ్ చెప్తారు, దాన్ని బట్టి వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఇక్కడ స్కోప్ మీకు ఉంటది డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, లెర్నింగ్ బాగుంటుంది. సో ఈ గొప్ప విషయం కోసం మీకు మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక క్యారెక్టర్ పేరు కూడా పెట్టినాం. ఆ పేరు ఏమంటే సౌండ్ సరోజ. సౌండ్ సరోజ. అవునమ్మా, సౌండ్ సరోజ. సౌండ్ మోత మోగిపోవాలి తర్వాత చెన్నైలో. అందుకని మీ క్యారెక్టర్ పేరు, మీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీ పేరు సౌండ్ సరోజ. ఓకేనా? మీరు వచ్చి మంచిగా తినేసి వచ్చి నిల్చుంటారు. షూటింగ్ రెడీ అవుతుంది. డబ్బింగ్ అంటే మనం మామూలుగా ఏం చేస్తాం, మైక్ ముందర నిల్చుకొని డబ్బింగ్ చెప్తాం. ఇక్కడ మీరేంటి మైక్ ముందు కాకుండా మైక్ ముందు మైక్ మీద నిల్చొని డబ్బింగ్ చెప్తారు అనమాట. అదే సౌండ్ సరోజ స్పెషాలిటీ. అంటే మైక్ వెనక ఉంటుంది, మైక్ ముందు ఉంటుంది, వెనక ఉంటుంది. అదేంటండి వెనక ఎందుకు? అదే కదా స్పెషాలిటీ. నేనేమన్నాను మీతో, రియాక్షన్ అన్నా. మీకు డైలాగ్స్ అంటే మాట్లాడాలి, మీకు భాష రాదు కాబట్టి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనమాట. ఓన్లీ రియాక్షనే. ఏంటంటే కరెక్ట్ గా సీన్ లో ఇట్లనే మంచిగా అందరూ జాలీగా నవ్వుకుంటూ ఉంటారు, లేడీస్ అందరూ నవ్వుతుంటారు. ఆ నవ్వే సౌండ్స్ అంతా కూడా మీరు నవ్వే సౌండ్ హాహా నవ్వుతాం కదా, ఇట్లా మీరు మంచిగా నవ్వుతారు. మీకు ఎట్లా వస్తే డిఫరెంట్ టోన్స్ లో నవ్వుతారు. నవ్వేసి మంచిగా భోంచేసి చేసి మీరు రెడీగా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు తినేటప్పుడు ఇక్కడే ట్విస్ట్ అమ్మా. కొంచెం ఫస్ట్ స్టోరీ లాగుంటుంది, కానీ ఇది వేరే. వినండి. తింటుంటే అందులో ఏదో సంథింగ్ ఫుడ్ పాయిజన్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి కడుపు అప్సెట్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? కడుపు అప్సెట్ అయ్యి అదంతా వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు, కానీ మీరు ఇక్కడ లైవ్ లో డబ్బింగ్ చెప్తుండాలి. కరెక్ట్ గా వాళ్ళకి ఎప్పుడైతే కడుపు నొప్పులు స్టార్ట్ అయ్యి కడుపు లీక్ అవుతుందో మీకు అప్పుడే కరెక్ట్ గా మీరు పిత్తులు వదలడం స్టార్ట్ చేయాలి. వినంటమ్మా, పిత్తులు వదలడం స్టార్ట్ చేయాలి. మీకు మైక్ వెనక మైక్ ముందర మీరు దగ్గడమో ఏం చేస్తారో అది మీ ఇష్టం. వెనక మంచి డిటిఎస్ మైక్ రెడీ చేస్తాం. ఉండండి, నాకు ఇప్పుడు లైట్ వెలిగింది. మీరు వెనక బ్యాక్ సైడ్ స్పీకర్ ఎందుకు పెడతారంటే నా పిత్తుల సౌండ్ వెనకాల వినపడాలనే. సర్రని వదులుతుండే, అందుకే మీ పేరు సౌండ్ సరోజ. వాని అక్క, వాని అమ్మ, వాని ఆలి, ఇంకా ఏమి సౌండ్ లేవా? వాని అమ్మ పిత్తులు 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 అని పట్టినారు. సీన్ అంత బాగా పండుతుంది. మీకు ఇష్టమా? మీకు ఇష్టమా అండి పిత్తులు? సీనిను నువ్వేందంతా నార్మల్ చెప్పండి. సో ఇట్లా మీరు బాగా పిత్తాలి. మీకు ఇంకా తినేసి మీ కడుపు ఖాళీ అయిపోయింది, ఇంకా నాకు పిత్తులు రావడం లేదంటే మళ్ళీ మీకు ఫుడ్ అరేంజ్ చేస్తాం, మీరు తినాలి. మీరు షార్ట్ కి రెడీ అయితేనే లైవ్ లో షార్ట్ జరుగుతుంది. అంటే పిత్తుతానే ఉండాలి. అంటే పిత్తులకి ఏమన్నా ఇంజక్షన్ కాదండి, ఉండు. పిత్తులు రావు. రాకున్నప్పుడు మీరు నాకేమైనా ఇంజక్షన్లో లేకుంటే
టాబ్లెట్లో ఇస్తారా? మీకు ఏం కావాలన్నా మేము ఇస్తాము. మీకు ఇంకా కడుపు గుడగుడ అవ్వడానికి కూడా మేము టాబ్లెట్స్ ఇస్తాము. నేను పోతా, ఎత్తిపోతా. ఎత్తేం పోరమ్మా, మంచిగానే ఉంటారు. ఎందుకంటే మీరు ఒక ఆర్టిస్ట్ కి ఇచ్చినారనుకోండి, ఒకసారి పిత్తితే అయిపోతుంది. కానీ అక్కడ ఆ సీడ్ లో 10-15 మంది ఆర్టిస్టులు ఉంటారు. మేడం పిత్తులు వచ్చేకి ఏమన్నా ఇస్తారా? సౌండ్ వచ్చేకి నీకు భయపెడతారంట, పో పిత్తులు వచ్చేకి. ఇస్తామండి, ఇస్తాం. ఒకవేళ మీకు న్యాచురల్ గా రాలేదు, ఇంతే నేను పిత్తగలను ఇది తినడం వల్ల ఇంకా నాకు న్యాచురల్ గా రావడం లేదంటే అప్పుడు మేము మెడికేషన్ ఏమైనా ఇస్తాం. కాదు మేడం, సైలెంట్ గా వస్తే సైలెంట్ గా వస్తే అందుకే మైక్ మేము ఏం చెప్పినాము, బ్యాక్ లో పెడతాము అని. బ్యాక్ లో మీ డ్రెస్ కి క్లిప్ లాగా అటాచ్ చేసి పెడతాము అనమాట. శ్రీరామ నాకు బ్యాక్ లో నా డ్రెస్ కి పెడతారంట స్పీకర్. కాదు, సౌండ్ వచ్చేకి ఇప్పించుకోవాలి. అట్లా వద్దులేతయా, ఊరికే సౌండ్ వచ్చేకి టాబ్లెట్స్ ఇవ్వమనండి. ఫస్ట్ న్యాచురల్ గా ట్రై చేద్దాం మేడం. సరేనండి, మీ సీన్స్ కి మీరు చెప్పింది తర్వాత ఇది మేము టెలికాస్ట్ చేసినాక ఖచ్చితంగా మాకు వచ్చే రేటింగ్స్ టీఆర్పీ ఎట్లుంటదంటే, ఈ సీన్ వదిలేయండి, దాంట్లో డబ్బింగ్ ఎవరు చెప్పినారు లైవ్ లో, ఇంత బాగా డబ్బింగ్ చెప్పిన వాళ్ళు, ఆ పిత్తులకు ఇంత లైవ్ డబ్బింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో సౌండ్ సరోజా అని మేము మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. సౌండ్ సరోజా పెట్టండి చాలండి. మళ్ళా చెప్తారండి. ఇంకా నమస్కారం అండి మీకు. తీలే ఏమైంది? పోలే పిత్తులు చేసుకుంటే పోలా. నేను సౌండ్ సరోజ అంట నాకేమీ అక్కర్లే, నాకు వస్తాయి సీరియల్, అన్ని సీరియల్స్ నాకు సీరియల్లో వస్తాయి సీరియల్స్. నేను పోతా. తమిళ్ అంట పోయి నేను సౌండ్లు చేయాలంట, పిత్తలంట, తమిళనాడు పోయి పిత్తలంట. పిత్తకి తమిళనాడు పోలా కాదు, ఆ ఛానల్ కూడా ఫేమస్ అవుతుంది. నార్మల్ అమ్మలా మోషన్ రాదు, బాత్రూంలో పోయి కష్టపడుతుందని చెప్పలే. ఇంకా కాదు, ఇప్పుడు ఒకవేళ సౌండ్ రాకుంటే స్మెల్ సరోజా అంట చెప్తున్నాడు. నువ్వు వచ్చి వెనకాల ఈ సౌండ్ మీ ఆయన ఇస్తా అంటాడు కదా, మీ ఆయన ఇమ్మను. బాబీ ఆ మంచం మీద ఒక పిన్ను తెచ్చి ఊరికే ఉండే గుద్ద కుప్పరాయి పెట్టుకున్నట్లుంది చీర ఇంపుకొని. అంతేగా కనపడదులే. ఎందుకని పడదు, కాటన్ ఇది, దాని మీద